చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో భద్రతా లోపాలు, పోలీసుల సహాయ నిరాకరణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ గా ఉంది. ఎస్పీజీ, ఎన్ఎస్జీకి చెందిన కొంతమంది సీనియర్ అధికారులు రహస్యంగా మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం బొప్పూడి వద్ద బహిరంగ సభ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధ్యులైన కొంతమంది అధికారులపై వేటు వేయడం ఖాయమని సంకేతాలు అందాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 3 రోజుల క్రితం మార్చి 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు. ఎస్పీజీ అధికారులు 2 రోజుల ముందే ఆ వేదికను స్వాధీనం చేసుకున్నారు. వారు అనేక సూచనలు, సలహాలు స్థానిక పోలీసులకు ఇవ్వడమే కాకుండా వాటిని అమలు జరపాల్సిందిగా సూచించారు. అయితే ప్రధానమంత్రి సభలో గ్యాలరీలోకి ముందుకు జనం నెట్టుకురావడం, డి జోన్ లోకి వాటర్ బాటిల్స్ విసరడం, ప్రధానమంత్రి మాట్లాడే సమయంలో 3 సార్లు జనం మైక్ స్టాండ్లపై పడ్డంతో మైక్లకు అంతరాయం కూడా కలిగింది. అదేవిధంగా అనేక మంది వాహనాల్లో తరలివస్తే ఆ వాహనాలను పార్కింగ్ ప్రదేశాలకు మళ్లించకుండా కేవలం రహదారులపైనే నిలిపివేశారు అని, 25 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించినప్పటికీ అధికారులు కనీసం చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా తీవ్ర భద్రతాలోపంగా పరిగణించారు. దీంతో పాటు ప్రధానమంత్రి స్వయంగా ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ఫ్లడ్ లైట్ టవర్స్ నెక్కిన వారిని కిందకి దిగాలని మైక్ వద్దకొచ్చి కోరడాన్ని కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకుంది. పోలీసులు వచ్చి అక్కడ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రధానమంత్రి స్వయంగా కోరినప్పటికీ అక్కడకు పోలీస్ అధికారులు ఎవ్వరూ రాకపోవడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ భద్రతా లోపాలన్నింటిపై ప్రధానమంత్రి భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఒక నివేదిక ఇచ్చారు. There is a complaint regarding PM's program on that day. PM program అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి, ఎస్పీజీ పరిధిలో ఉంటుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్వాత ఎస్పీజీ పరిధిలో వెళ్ళిపోయింది. సో నేను దీనిపైన ఏం కమెంట్ చేయలేను. బట్ దట్ ఈస్ ఆల్రెడీ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఎస్పీజీ బాస్ తో చర్చించడమే కాకుండా కేంద్ర నిఘా వర్గాల ద్వారా కూడా మరో నివేదికను తెప్పించుకున్నారు. ఈలోపు ఎస్పీజీతో పాటు కేంద్ర నిఘా వర్గాల అధికారులు మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం బొప్పూడి వద్ద గ్రౌండ్ ను రహస్యంగా పరిశీలించి వెళ్లారు. ఎస్పీజీ లిఖితపూర్వకంగా రాష్ట్ర పోలీసులకు ఇచ్చిన సూచనల కాపీలను కూడా వారు సేకరించారు. వారిచ్చే నివేదిక ఆధారంగా ప్రధాని పాల్గొన్న సభలో బాధ్యతలు తీసుకున్న అధికారుల సహాయ నిరాకరణ, విధి నిర్వహణలో అశ్రద్ధ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కొంతమందిపై వేటు వేయనున్నారు. ఈ వారాంతంలోపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారు అని సమాచారం అందింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ప్రధాని మోదీ పాల్గొన్న మొదటి సభలో తలెత్తిన భద్రతా లోపాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా బాధ్యులైన అధికారులపై వేటు వేయాల్సిందేనని హోం మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు తెలిసిందే. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా పోలీసుల ఏకపక్ష వైఖరి, సహాయ నిరాకరణపై సాక్షాత్తు ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశారు.